గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రమక్రమంగా కోలుకుంటోంది. గత రెండేళ్లుగా కొంతమేర స్తబ్దుగా ఉన్న నిర్మాణ రంగం 2025 ఏడాదిలో కాస్త నిలదొక్కుంది. క్రమంగా మందగమనం నుంచి కోలుకొని మెల్లమెల్లగా స్పీడ్ అందుకుంటోంది. భాగ్యనగరంలో ఇంటి కొనుగోలుదారులు వేచి చూసే ధోరణి నుంచి ఇప్పుడిప్పుడే నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది 2025లో పర్వాలేదనిపించిన నిర్మాణ రంగం ప్రీమియం లగ్జరీ అమ్మకాలపైనే ఆధారపడింది. 1 కోటి రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల సెగ్మెంట్లోని ఇళ్ల అమ్మకాల ద్వారా గ్రేటర్ సిటీ రియల్టీ కొంతమేర నిలదొక్కుందని లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 2025 లగ్జరీ అమ్మకాలదే పైచేయి. ప్రీమియం ఇళ్ల కొనుగోళ్ల వైపే మొగ్గు చూపిన హైదరాబాదీలు 1.5 కోట్ల నుంచి 4 కోట్ల విలువ గల ఇళ్ల అమ్మకాలదే హవా. 2024తో పోలిస్తే 2025లో 11% తగ్గిన ఇళ్ల అమ్మకాలు. ఈ ఏడాది 2025లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా పుంజుకుంది. ఈ ఏడాది ప్రారంభం జనవరి, ఫిబ్రవరిలో ఇళ్ల అమ్మకాలు ఆశాజనకంగా లేకపోయినా మెల్లమెల్లగా మార్చి నుంచి అమ్మకాల్లో వేగం పెరిగింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో 2025 సంవత్సరంలో ప్రీమియం హౌసింగ్ కు క్రేజీ పెరిగింది. 1.5 కోటి ఆ పైన ఉన్న ధరల ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో 75 లక్షల లోపు ఉన్న ఇళ్లకు అంతగా డిమాండ్ లేదని పలు సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది 2025లో సుమారు 8,630 యూనిట్లు కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. గతేడాది 2024లో 13,890 యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది అందుబాటులోకి వచ్చిన యూనిట్లను 2024తో సరిపోల్చితే 38% తగ్గుదల ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక 2025 నవంబర్ నాటికి సుమారు 11,035 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2024లో ఉన్న 12,735 యూనిట్లతో పోల్చితే 11% తగ్గుదల నమోదైంది. హైదరాబాద్లో ప్రీమియం హౌసింగ్ అంటే 1.5 కోట్ల కంటే అధిక ధరల శ్రేణిలోనే ఇళ్లు 2025లో 8,205 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాదితో పోల్చితే భారీగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. 1 కోటి రూపాయల పైన విలువ చేసే ప్రీమియం హోమ్స్ అమ్మకాల్లో 28% వాటా ఉన్నట్లు చెబుతున్నాయి. మొత్తంగా ప్రీమియం హౌసింగ్ పై హైదరాబాదీలు మక్కువ పెంచుకుంటున్నారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో 2025లో 1 కోటి రూపాయలు ఆ పైన ఇళ్లకు సంబంధించిన 37% రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఈ ఏడాది కాలంలో 10,661 యూనిట్లు అందుబాటులోకి రాగా 2024తో పోల్చితే 4% తగ్గుదల ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఇళ్ల ధరలు పెరుగుదల 9%గా నమోదైంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ అన్రాక్ రిపోర్ట్ ప్రకారం 2025 సెప్టెంబర్ నాటికి హైదరాబాద్లో సుమారు 98,000 యూనిట్లు అమ్మకం కాకుండా ఉన్నాయి. 2025లో ఆఫీస్ స్పేస్ లావాదేవీలు పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 31% పెరుగుదల నమోదైంది. ఇక ఆఫీస్ అద్దె ధరలు సగటున 9% పెరిగినట్లు తెలుస్తోంది. ప్రీమియం హోమ్స్ కు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను నడిపించింది లగ్జరీ మరియు ప్రీమియం గృహాలు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 1.5 కోటి నుంచి 4 కోట్ల రూపాయలు పైబడిన ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. సంపన్న వర్గాలు, ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ సెగ్మెంట్ 28% వృద్ధిని సాధించింది. మరోవైపు నిర్మాణ ఖర్చులు పెరగడం వల్ల సామాన్యులకు అందుబాటులో ఉండే అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ మాత్రం ఒడిదుడుకులకు గురైంది. హైదరాబాద్ నగరంలో ఇళ్ల ధరలు సగటున చదరపు అడుగుకు 6,164 రూపాయలు ఉందని నైట్ ర్యాంక్ పేర్కొంది. హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో సప్లై డిమాండ్ అసమతుల్యత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 2025లో కొత్త ప్రాజెక్టుల లాంచింగ్లు, విక్రయాల ప్రారంభంలో 25% తగ్గినట్లు కనిపించినా ఏడాది చివరికి వచ్చేసరికి మార్కెట్ మళ్లీ పుంజుకుంది. ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్, గచ్చిబౌలి, కోకాపేట్లో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు 9,100 నుండి 13,000 వరకు పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 6 నుండి 16% వరకు పెరిగాయి. మొత్తంగా 2025 రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం కంటే నాణ్యతకి ప్రాధాన్యతనిచ్చింది. సరసమైన ధరల ఇళ్లలో మందగమనం ఉన్నప్పటికీ ప్రీమియం ఆఫీస్ స్పేస్ లీజింగ్ రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిచ్చాయి.